నమస్కారం మరియు మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియో ధనుస్సు రాశి వారికి చాలా ముఖ్యమైనది. ఇందులో మనం రాబోయే 5 సంవత్సరాల అంటే 2026 నుండి 2030 వరకు జ్యోతిష్య పరిస్థితులను లోతుగా విశ్లేషిస్తాము. మరియు ఈ సంవత్సరాలు మీ జీవితాన్ని ఏ దిశగా తీసుకెళ్తాయో అర్థం చేసుకుందాం. ఇది సాధారణ రాశిఫలాలు కాదు. గ్రహాల దీర్ఘకాలిక కదలికల ఆధారంగా కెరీర్, ధనం, కుటుంబ జీవితం మరియు ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద మార్పులను అర్థం చేసుకునే ప్రయత్నం. ఒకవేళ మీరు గత కొంతకాలంగా పోరాటం, అడ్డంకులు లేదా గందరగోళాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ఈ వీడియో మీకు రాబోయే సమయం గురించి స్పష్టమైన చిత్రాన్ని మరియు సరైన దృక్పథాన్ని ఇస్తుంది. మొదటగా దేవగురు బృహస్పతి. మీ లగ్నాధిపతి ఆయనే. అంటే ఇది స్వయంగా మీరు. జ్యోతిష నియమం ఏమిటంటే, లగ్నాధిపతి బలంగా ఉన్నంతకాలం ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. ఈ 5 ఏళ్లలో గురువు వేర్వేరు రాశులలోకి వెళ్తారు. కొన్నిసార్లు ఆయన తన శత్రువు ఇంట్లో ఉంటారు, కొన్నిసార్లు తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో ఉంటారు, మరికొన్నిసార్లు ఆయన ఉచ్చ స్థితిలో, అత్యంత బలమైన స్థితిలో ఉంటారు. గురువు యొక్క ఈ ప్రయాణమే మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారో నిర్ణయిస్తుంది. రెండవది ద టాస్క్ మాస్టర్, శనిదేవుడు. శని ప్రస్తుతం మీ 4వ భావంలో ఉన్నారు మరియు 2030 వరకు ఆయన 4, 5 మరియు 6వ భావాల గుండా ప్రయాణిస్తారు. ధనుసు రాశి వారికి శని ధనభావం మరియు పరాక్రమ భావానికి అధిపతి. అంటే మీ పొదుపు మరియు మీ కష్టపడే తత్వం రెండింటి తాళం చెవి శనిదేవుడి వద్దే ఉంది. మరియు మూడవది గేమ్ చేంజర్స్, రాహువు మరియు కేతువు. వీరు లాజిక్ తత్వ నడిచే గ్రహాలు కాదు. వీరు అకస్మాత్తుగా ఫలితాలను ఇస్తారు. ఈ 5 ఏళ్లలో రాహువు మీకు స్వయం కృషితో ఎదిగే వ్యక్తిగా మారే అవకాశాన్ని ఇస్తారు. కానీ మీరు ఏమరపాటుగా ఉంటే వీరు మిమ్మల్ని పెద్ద నష్టాల బారిన పడేలా కూడా చేయగలరు. కాబట్టి పదండి, ఇప్పుడు మనం సంవత్సరాల వారీగా ఈ టైం లైన్ని తెరిచి చూద్దాం. 2026 మార్పార్పు మరియు సహనం. మనం 2026తో ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం ఒక ట్రాన్సిషన్ అంటే మార్పుల సంవత్సరం. సంవత్సరం ఆరంభం చాలా అద్భుతమైన నోట్తో మొదలవుతుంది. మే 2026 వరకు గురువు మీ 7వ భావంలో అంటే మిథున రాశిలో ఉంటారు. ఇప్పుడు దీని అర్థమేమిటి అని మీరు అడగవచ్చు. 7వ భావం అనేది భాగస్వామ్యం, వివాహం మరియు రోజువారీ ఆదాయానికి సంబంధించినది. మిథున రాశి గురువుకు శత్రు రాశిగా పరిగణించబడినప్పటికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన గజకేసరి యోగం ప్రభావం కనిపిస్తుంది. గురువు యొక్క సూటి దృష్టి మీ లగ్నంపై 11వ భావం అంటే ఆదాయంపై మరియు 3వ భావంపై పడుతుంది. దీని ఫలితం ఏమిటంటే మీ వ్యక్తిత్వంలో ఒక మెరుపు వస్తుంది. ఎవరైతే వివాహం కోసం సంబంధాలు చూస్తున్నారో వారికి మే 2026 వరకు సమయం ఒక గోల్డెన్ విండో. సంబంధం కుదరడం, నిశ్చితార్థం అవ్వడం లేదా పెళ్లి జరగడానికి బలమైన యోగాలు ఉన్నాయి. వ్యాపారంలో రోజువారీ నగదు ప్రవాహం చాలా సాఫీగా ఉంటుంది. కానీ జూన్ 2026 తర్వాత కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది. జూన్ 2026లో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జాగ్రత్తగా వినండి. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటారు. ఇది గురువు యొక్క అత్యంత శక్తివంతమైన స్థితి. కానీ ధనుసు లగ్నానికి కర్కాటక రాశి 8వ భావంలో వస్తుంది. 8వ భావం అనేది గుంతలు, అడ్డంకులు మరియు మృత్యుతుల్యమైన కష్టాలకు సంబంధించినది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఇది మంచిదా లేక చెడ్డదా? ఇది ఒక పారాడాక్స్ అంటే వైరుధ్యం. దీని పాజిటివ్ కోణం ఏమిటంటే గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున ఇది మీకు అకస్మాత్ ధనలాభాన్ని ఇవ్వవచ్చు. వీలునామా, ఇన్సూరెన్స్ డబ్బు లేదా ఎప్పుడో మునిగిపోయిన పాత డబ్బు అకస్మాత్తుగా చేతికి రావచ్చు. ఎవరైతే రీసెర్చ్, పీహెచ్డీ, జ్యోతిష్యం లేదా ఏదైనా లోతైన జ్ఞానంతో సంబంధం కలిగి ఉన్నారో వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. గురువు దృష్టి 2వ భావంపై ఉండటం వల్ల మీ మాట చాలా ప్రభావవంతంగా మారుతుంది. కానీ దీని నెగిటివ్ కోణం ఏమిటంటే 8వ భావం పోరాటం యొక్క భావం. మీకు ఫలితాలు వస్తాయి, కానీ చాలా ఎక్కువ కష్టం మరియు అలసట తర్వాత మాత్రమే. ఆరోగ్యం విషయంలో పొట్ట మరియు లివర్, కాలేయంకి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఇక 2026లో రాహు కేతువుల ప్రభావాన్ని చూస్తే డిసెంబర్ 2026 వరకు రాహువు మీనరాశిలో అంటే 4వ భావంలో ఉంటారు మరియు శని కూడా అక్కడే చుట్టుపక్కల ప్రభావం చూపుతున్నారు. దీనర్థం ఇంటి సుఖశాంతులు భంగం కలగవచ్చు. ఇంట్లో మనశ్శాంతి లేనట్లు మీకు అనిపించవచ్చు.
ఆస్తికి సంబంధించి కొంత ఒత్తిడి ఉండవచ్చు. కాబట్టి 2026 యొక్క సారాంశం ఏమిటంటే, ఈ సంవత్సరం మీకు సహనాన్ని నేర్పుతుంది. సంవత్సరం ప్రథమార్థం సంబంధాల కోసం మరియు ద్వితీయార్థం గుప్త జ్ఞానం మరియు పోరాటం కోసం ఉంటుంది. 2027 జీవితపు మలుపు ద యూ టర్న్. ఇప్పుడు మనం 2027లోకి ప్రవేశిస్తున్నాం. ధనుస్సు రాశి వారికి భగవంతుడు తమ ప్రార్థనను విన్నాడని అనిపించే సంవత్సరం ఇది. ఈ దశను ద యూ టర్న్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఎందుకంటే 2027 మధ్యలో మీ లగ్నాధిపతి గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తారు. సింహరాశి మీ జాతకంలో 9వ భావం మరియు 9వ భావం అనేది భాగ్యం, ధర్మం, సుదూర ప్రయాణాలు మరియు ఉన్నత విద్యకు సంబంధించినది. లగ్నాధిపతి భాగ్యస్థానంలో కూర్చున్నప్పుడు మనిషి మట్టిని తాకినా అది బంగారంగా మారుతుంది. 2027 మధ్య నుండి 2028 వరకు మీకు మీ కష్టం కంటే అదృష్టం యొక్క మద్దతు ఎక్కువగా లభిస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తి కావటం మొదలవుతాయి. గురువు యొక్క 5వ దృష్టి మీ 5వ భావం అంటే సంతానం మరియు బుద్ధి స్థానంపై పడుతుంది. ఏ దంపతులైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ 5 ఏళ్ల కాలంలో ఇది అత్యంత శక్తివంతమైన సమయం. 100% సంతాన యోగం ఏర్పడుతుంది. విద్యార్థులారా, మీరు ఏదైనా పెద్ద యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే లేదా ఏదైనా పోటీ పరీక్ష క్లియర్ చేయాలనుకుంటే 2027 మీ సంవత్సరం. 2027లో శని ఆట కూడా మారుతుంది. అక్టోబర్ 2027 వరకు శని మీనరాశిలో ఉంటారు. అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. కానీ అక్టోబర్ 2027లో శని వక్రించి తన గమనాన్ని మారుస్తారు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. శని ఇప్పటికీ మీకు ఆస్తిని ఇవ్వగలరు. 2027లో ఇల్లు కట్టుకోవడం లేదా వాహనం కొనడానికి చాలా బలమైన యోగాలున్నాయి. కానీ ఇదంతా సులభంగా జరగదు. ఇందులో పేపర్ వర్క్ అడ్డంకులు రావచ్చు. ఒక హెచ్చరిక కూడా ఉంది. 2027లో అంతా బాగుంది. కానీ అక్టోబర్ 4వ తేదీ సమయంలో గురువు వక్రించినప్పుడు మీరు ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఆ సమయంలో అదృష్టం కొంచెం స్టాక్ అయినట్లు, ఆగిపోయినట్లు అనిపించవచ్చు. మహిళల కోసం ప్రత్యేక సందేశం. ఇప్పుడు నేను మన కుటుంబానికి పునాది అయిన అత్యంత ముఖ్యమైన సభ్యులతో, మన తల్లులు, సోదరీమణులు మరియు గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాను. తరచుగా రాశిఫలాల్లో మీ గురించి తక్కువగా మాట్లాడతారు. కానీ ధనుస్సు రాశి మహిళలు ఇంటికి బాస్. మీకోసం ఈ 5 ఏళ్ల ప్రయాణం గుర్తింపు మరియు గౌరవం తెచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం శని మీ 4వ భావంలో ఉన్నారు. 4వ భావం ఇంటి సుఖానికి సంబంధించింది. నిజం చెప్పాలంటే అక్టోబర్ 2027 వరకు మీరు కుటుంబం మొత్తం కోసం కష్టపడుతున్నారని, కానీ నీకు దక్కాల్సిన ప్రశంసలు దక్కడం లేదని మీకు అనిపించవచ్చు. ఈ సమయంలో ఇంట్లో మరమ్మతులు, రిపేరింగ్ లేదా రినోవేషన్ పనులు మిమ్మల్ని చాలా అలసిపోయేలా చేస్తాయి. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే మనసు విచారంగా ఉంటుంది. ఇది అర్ధాష్టమ శని ప్రభావం. ఈ సమయంలో ఇంటి పెద్దల సేవ చేయండి. శనిదేవుడు మీకు ఆశీర్వాదాలిస్తాడు. కానీ శుభవార్త ఏమిటంటే మే 2026 వరకు గురువు మీ 7వ భావంలో ఉన్నారు. మీ జీవిత భాగస్వామి కెరీర్ మెరుస్తుంది మరియు దాని ప్రత్యక్ష ప్రయోజనం మీకు లభిస్తుంది. భర్తతో సంబంధాలు మధురంగా ఉంటాయి. మరియు ఎప్పుడైతే 2027లో గురువు 9వ భావంలోకి వస్తారో అప్పుడు మీ అదృష్టం మేల్కొంటుంది. ఒకవేళ మీరు మీ పిల్లల చదువు లేదా పెళ్లి గురించి ఆందోళన చెందుతుంటే 2027లో ఆ ఆందోళన తీరిపోతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం, పెళ్లి, పుట్టు వెంట్రుకలు లేదా పూజా కార్యక్రమాలు జరిగే బలమైన యోగాలు ఉన్నాయి. గృహిణులకు అత్యంత ముఖ్యమైన విషయం ఇది. డిసెంబర్ 2026 నుండి 2028 మధ్య రాహువు మీ 3వ భావంలో ఉంటారు. ఇది మీకు మేల్కొనే సమయం. ఒకవేళ మీరు ఇంటి నుండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే బ్యూటిక్, టిఫిన్ సర్వీస్, యోగా క్లాస్ లేదా యూట్యూబ్ ఛానల్ వంటివి ఇది గోల్డెన్ టైం. రాహువు మీకు ధైర్యాన్ని ఇస్తారు. మీరు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కారు. మీకు ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. ఒక్కటే జాగ్రత్త, 2028 మధ్యలో రాహువు 2వ భావంలోకి వచ్చినప్పుడు మాటపై నియంత్రణ ఉంచుకోండి. ఆ సమయంలో మీరు అనే ఏదైనా పరుషమైన మాట అత్తింటి వారితో సంబంధాలను పాడు చేయవచ్చు. ఆ సమయంలో మౌనమే మీ అతిపెద్ద ఆయుధమవుతుంది. 2027 వరకు సమయం ఇంటిని చక్కదిద్దడానికి మరియు 2027 తర్వాత సమయం
మీకోసం మీరు జీవించడానికి. మీ ప్రతిభను బయట తీయండి. 2028 అత్యంత కీలకమైన సంవత్సరం. ఇప్పుడు మనం 2028కు వద్దాం. ఈ మొత్తం 5 ఏళ్ల ప్రయాణంలో ఇవి అత్యంత క్రిటికల్ అంటే నాజూకైన సంవత్సరం. దీన్ని చాలా శ్రద్ధగా వినండి. 23 ఫిబ్రవరి 2028న శని మేషరాశిలోకి ప్రవేశిస్తారు. మేషరాశి శనికి నీచ రాశిగా పరిగణించబడుతుంది. మరియు ధనుస్సు లగ్నానికి ఇది 5వ భావం. శని 5వ భావంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన బుద్ధి భ్రమణాన్ని కలిగిస్తారు. మీ నిర్ణయాలు తప్పుగా ఉండవచ్చు. ఆయన ధన నష్టాన్ని కలిగిస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లేదా జూదంలో భారీ నష్టం జరగవచ్చు. సంతానం గురించి ఆందోళన ఉండవచ్చు మరియు లవ్ లైఫ్లో భారీ ఒత్తిడి రావచ్చు. ఇది వింటుంటే భయంగా ఉంది కదా? కానీ ఆగండి. ఇక్కడే ధనుసు రాశి అదృష్టం మెరుస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో శని మేషరాశిలో నీచ స్థితిలో కూర్చున్నప్పుడు మీ రక్షకుడు గురువు కన్యాసా రాశి లేదా సింహరాశి నుండి వారిపై దృష్టిని సారిస్తారు. దీనిని మనం దైవిక రక్షణ అంటాం. ఒక గ్రహం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే మరొక గ్రహం డాలుగా మారి అడ్డుగా నిలుస్తుంది. ఇది బంధన యోగాన్ని సృష్టిస్తుంది. అంటే శని ప్రేమ సంబంధాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తే గురువు ఆ సంబంధాన్ని వివాహంగా మారుస్తారు. శని మిమ్మల్ని తప్పు జాగాలో డబ్బు పెట్టమని చెప్తారు కానీ గురువు సరైన సమయంలో మీకు సద్బుద్ధి ఇచ్చి కాపాడతారు. 2028 మధ్య నుండి రాహు మీ 2వ భావం అంటే మకర రాశిలోకి వస్తారు. ఇది ఒక రెడ్ అలర్ట్. మీరు 2028 నుంచి 2029లో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. వీసా రిజెక్షన్ లేదా అక్కడికి వెళ్ళాక డిపోర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. తిరిగి ఇంటికి వచ్చిన పరిస్థితి ఏర్పడవచ్చు. మీ మాట కఠినంగా మారవచ్చు. దీనివల్ల కుటుంబంలో గొడవలు జరుగుతాయి. కాబట్టి 2028 సారాంశం ఏమిటంటే ఈ సంవత్సరం రిస్క్ తీసుకునే సమయం కాదు, ఉన్నదానిని కాపాడుకోవలసిన సమయం. 2029, 2030 విజయం మరియు సంపద. మనం 2029లోకి ప్రవేశించగానే తుఫాన్ ఆగిపోతుంది మరియు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. 2029లో గురువు తులారాశిలోకి ప్రవేశిస్తారు. తులారాశి మీ జాతకంలో 11వ భావం అంటే లాభస్థానం. లగ్నాధిపతి 11వ భావంలోకి వెళ్తే శాస్త్రాల్లో దీనిని ఇంద్ర లేదా కుబేర యోగం అని చెప్పారు. 2029లో మీ దగ్గర ఎంత ధనం వచ్చే అవకాశం ఉందంటే దానిని నిర్వహించడానికి మీరు పెట్టుబడుల కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. మీ ఆదాయానికి ఒకటి కాదు, అనేక మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు పెద్ద ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు లేదా సమాజ సేవలో డబ్బు ఖర్చు చేస్తారు. మరియు చివరగా ఏప్రిల్ 2030లో శనిదేవుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ 6వ భావం. 6వ భావం శనికి అత్యంత ఇష్టమైన భావం. ఇక్కడ శని కారకుడవుతారు. ఇది శత్రుహంత యోగాన్ని సృష్టిస్తుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయో లేదా ఎవరు మీపై అసూయ పడేవారో వారందరూ వాటంతట వారే దారి నుండి తప్పుకుంటారు. ఈ స్థితి మిమ్మల్ని ఒక ఫైటర్, యోధుడుగా మారుస్తుంది. శని ఇక్కడ మీకు బలవంతంగా ఆస్తిని కొనిపిస్తారు. అంటే మీ వద్దకు ఎంత మంచి అవకాశాలు వస్తాయంటే మీరు ల్యాండ్ లేదా ప్రాపర్టీ కొనక తప్పదు. కాబట్టి 2030 వచ్చేసరికి మీరు ఒక విజేతగా నిలుస్తారు. ఆరోగ్యం. ఇప్పుడు మనం పరిహారాల గురించి మాట్లాడుకునే ముందు మెడికల్ ఆస్ట్రాలజీ దృక్కోణం నుండి మీ శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ధనుసు రాశికి మన శరీరంలోని తొడలు మరియు కాళ్ల పైభాగంతో సంబంధం ఉంటుంది. మరియు మీ రాశ్యాధిపతి గురువు లివర్, కొవ్వు మరియు పొట్టను నియంత్రిస్తారు. 2026లో గురువు 8వ భావంలో ఉన్నప్పుడు మీరు మీ లివర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫ్యాటీ లివర్ లేదా పొట్టలో ఇన్ఫెక్షన్ సమస్యలు రావచ్చు. మసాలా ఆహారాన్ని త్యజించండి. 2028 నుండి 2029 వరకు రాహువు 2వ భావంలో ఉంటారు. 2వ భావం ముఖం, పంటి నొప్పి, గొంతు సమస్య లేదా ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ సమయంలో ఎలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, లేకపోతే రాహువు మిమ్మల్ని బంధించేస్తారు. మరియు 2030లో శని 6వ భావంలోకి వచ్చినప్పుడు ఇది కాళ్ళ నొప్పులు లేదా వాత రోగాలను ఇవ్వవచ్చు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, దీనిని గుర్తుంచుకోండి. పరిహారాలు. సమస్యలు ఉంటే పరిష్కారాలు కూడా మన ఋషులు వేదాల్లో రాసి ఉంచారు. మరియు ధనుసు రాశివారికి మీరు సాత్విక రాశివారు కాబట్టి మీ పరిహారాలు కూడా సాత్వికంగానే ఉండాలి.
నేను మీకు ఖరీదైన రత్నాలు ధరించమని చెప్పను. మన నిపుణులు చెప్పిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు చాలా సరళమైనవి. ఒకటి, మొదటి మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం పసుపు మాల. పుష్యరాగం ధరించడం అందరికీ సాధ్యం కాదు. మరియు కొన్నిసార్లు అది సెట్ కూడా అవ్వదు. జ్యోతిష్య సలహా ఏమిటంటే, మీరు బజార్ నుండి పసుపు కొమ్ములతో చేసిన మాల కొనుగోలు చేయండి. రాబోయే 5 ఏళ్ల వరకు ప్రతి గురువారం మరియు వీలైతే రోజు ఈ మాలతో గురువు యొక్క బీజ మంత్రాన్ని, వరాన్ని 108 సార్లు జపించండి. మంత్రం: ఓం గ్రాం గ్రీం గ్రౌం సగురవే నమః. ఈ పరిహారం వేల రత్నాల కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా చెప్పబడింది. రెండవ పరిహారం శని మరియు రాహువు కోసం. ముఖ్యంగా 2028లో శని నీచ స్థితిలో ఉన్నప్పుడు మరియు రాహువు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఇది చేయాలి. బజార్ నుండి నూనె కొనకండి. మీరే స్వయంగా పచ్చ ఆవాలు, యెల్లో మస్టర్డ్ కొని వాటి నుండి నూనె తీయించండి. మరియు ఆ స్వచ్ఛమైన నూనెతో ప్రతి శనివారం సాయంత్రం తులసి మొక్క కింద దీపం వెలిగించండి. ఒక విషయం గుర్తుంచుకోండి, దీపం కింద ఏదైనా ఇటుక లేదా ప్లేట్ తప్పకుండా ఉంచండి. దానిని నేరుగా నేలపై పెట్టకండి. మూడవది, ప్రవర్తనాపరమైన పరిహారం. ధనుసు రాశివారు స్వభావరీత్యా మొండిగా ఉంటారు. 2028లో రాహువు మిమ్మల్ని మరింత అహంకారిగా మార్చవచ్చు. దీనికి అతిపెద్ద పరిహారం వినయం. మీరు తగ్గడం నేర్చుకుంటే శని తుఫాను మీ పైనుండి వెళ్ళిపోతుంది మరియు మీరు సురక్షితంగా ఉంటారు. చదవకుండా ఏ కాగితంపై సంతకం చేయకండి మరియు షార్ట్కట్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనను మెదడు నుండి తీసేయండి. కాబట్టి మిత్రులారా, ఇది 2026 నుండి 2030 వరకు ధనుస్సు రాశివారి మహాభవిష్యవాణి. గుర్తుంచుకోండి, మీరు ధనుర్ధరులు. లక్ష్యంపై దృష్టి పెట్టడం మీ పని. 2026లో మిమ్మల్ని మీరు మార్చుకోండి. 2027లో అదృష్టాన్ని ఆస్వాదించండి. 2028లో జాగ్రత్తగా అడుగులు వేయండి మరియు 2029 నుంచి 30లో మీ విజయాన్ని వేడుక చేసుకోండి. శని మిమ్మల్ని కాల్చి గట్టిపరుస్తున్నారు. తద్వారా మీరు బంగారంలా మారతారు మరియు గురువు ఎప్పుడూ మీ వెంటే ఉంటారు. మీకు ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు ప్రపంచంలోని ఏ మూల నుండి ఈ వీడియో చూస్తున్నారో మాకు కమెంట్లో చెప్పండి. మరియు జై గురుదేవ్ లేదా హర హర మహాదేవ్ అని రాయటం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము మీకోసం ఇలాంటి జ్ఞానవర్ధక వీడియోలను తెస్తూనే ఉంటాము. మీ రాబోయే కాలం శుభప్రదంగా ఉండాలి. ఓం నమః శివాయ.